లేకపోయినా అలాగనే ఇంకా గురూజీ వీడియోలే కాకుండా ఇంకా మిగతా గురూజీ వీడియోలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకొని డైరీలో ఖచ్చితంగా రాసుకోగలిగితే అగైన్ అగైన్ మనకి ఎవరైనా మనకు ఒక డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ మనం క్లియర్ చేయడానికి కూడా ఉంటుంది మా గురుజీ. అది యూట్యూబ్ ఛానల్ అనేది ఖచ్చితంగా చూడాలి మా గురుజీ. మనకి ఖాళీ దొరికిందనంటే నేనైతే చెవికి ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకుంటున్నాను మా గురుజీ. బండి మీద వెళ్తూ కూడా నిద్ర రాకుండా ఆ వీడియోలన్నీ కూడా వింటూ వెళ్తా ఉన్నాను మా గురుజీ. వీడియోలు అనేది వింటూ వెళ్తా ఉన్నాను, జర్నీ చేస్తానే ఉన్నాను. అలానే మా గురుజీ సేఫ్ షాప్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడైతే 20,000 దాకా ఉంటుంది, లేకపోతే 16,000 17,000 ఉంటుంది. మీరు ఆ రోజు 10,000 రూపాయల గురించి ఇక్కడ రాశారు మా గురించి. 10,000 రూపాయలతో లాగిన్ అయితే మరి ప్రతి ఒక్కరికి డబ్బు ఎలా పంచుతుంది అంటే, మనం బయట సమాజంలో మనం ఏదైనా కొనుక్కున్నట్టయితే అక్కడ 10,000 రూపాయలు పెట్టి కొంటే అసలు అక్కడైనా సరే తయారయ్యే కాడ 3,000 ఉంటుంది, మన దాంట్లో కూడా 3,000 ఉంటుంది. మరి కతిమా 7,000 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? డీలర్లని, డిస్ట్రిబ్యూటర్లని, రిటైలర్లని, సేల్స్ మెన్లని, టీవీలో యాడ్లు ఇచ్చేవాళ్ళని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు అక్కడ బయట. అదే మన సేఫ్ షాప్ కంపెనీలో ఉంటే ఆ 7,000 రూపాయలని మన కంపెనీ మనకి రిటర్న్ ఇస్తుంది. ఈ విషయాన్ని చెప్పడానికి ఎందుకండి భయపడతాం? ఏం భయపడాల్సిన పని లేదు కదా, భయపడాల్సిన పని ఏం లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ సేఫ్ షాప్ కంపెనీలో మనం కొన్న ప్రతి ఒక్క వస్తువులో లాభం కంపెనీ కూడా ఒక షేర్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మిగతా షేర్గా పంపిస్తూ ఉంది. మరి అలాగనే సేఫ్ షాప్ కంపెనీలో డైమండ్ అయిన ప్రతి ఒక్కరికి వారానికి 2 లక్షలు ఎలా ఇస్తుంది? చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్లేనండి ఇవన్నీ. మనం 7 రోజుల లెర్నింగ్ కోర్స్ పేపర్లు మనం తీసుకుంటే క్లియర్గా అర్థం అవుతాయి. ఎలా ఇస్తుంది అని అంటే, సేఫ్ షాప్ కంపెనీలో మనం డైమండ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 8,000 సేల్స్ అయితే డైమండ్ అవుతాం. మరి 8,000 సేల్స్ అయితే డైమండ్ అయినప్పుడు మన టీం ఎంతమంది? 8,000 మంది. మరి వారానికి 2 లక్షలు అంటే 8,000 మంది పనిచేస్తే అసలు 500 కాడికి ఎంత వస్తాయో చూసుకోండి ఒకసారి. కానీ 2 లక్షలు అంటే అమ్మో అంత చెప్పబాకండి, అంత అయితే జనాలు భయపడతారు అని చెప్పి చాలా మంది కోచింగ్లు వేస్తూ ఉంటారు. రియల్గా గ్రేట్ కంపెనీ అండి. 8,000 మంది ఇక్కడ వర్క్ చేయరు. ఎందుకు చేయరు అని అంటే కొంతమంది చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ రైట్లో ఒక 200 సేల్స్, లెఫ్ట్లో ఒక 200 సేల్స్ ప్రతి వారం జరుగుతున్నట్టయితే అంటే మన కింద టీం పనిచేస్తుంటే ఖచ్చితంగా 500 కాడికి కౌంట్ చేసుకున్నట్టయితే వారానికి 2 లక్షలు అనేది మన కంపెనీ మనకి గ్రేట్గా మన అకౌంట్లో వేసేస్తుంది. అలానే సేఫ్ షాప్ కంపెనీలు చాలా వచ్చాయి, పోయాయి. మరి సేఫ్ షాప్ కంపెనీ లాంటి కంపెనీలు చాలా వచ్చాయి, పోయాయి. మరి ఈ సేఫ్ షాప్ కంపెనీ పోదని గ్యారంటీ ఏంది? ఆ కంపెనీకి ఈ కంపెనీకి తేడా ఏంటి అని అంటే, సేఫ్ షాప్ కంపెనీలు చాలా, అలాంటి కంపెనీలు చాలా వచ్చాయి. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా వచ్చినాయి రియల్గా. ఇది కూడా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు, అదృష్టం అనుకోవచ్చు. ఎవరు ఏది తీసుకుంటే అదే వచ్చింది మా గురించి. సేఫ్ షాప్ కంపెనీ ఎందుకు పోతానంటే, సేఫ్ షాప్ కంపెనీలో మనం ఉదయం నుంచి లేచిన కాడ నుంచి సాయంత్రం పనుకోపోయిన దాకా కూడా రోజు వాడే నిత్య సరుకులే ఉంటాయి. మరి వేరే కంపెనీలు ఓన్గా తయారు చేసుకుంటే కొన్ని కంపెనీలు అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీలు డబ్బు కట్టండి, ఒక 5,000 కట్టండి 10,000 వస్తాయి, 10 లక్షలు కట్టండి ఒక 50 లక్షలు వస్తాయి. అలా డబ్బు కట్టించే వ్యాపారాలు ఉంటాయి. కొన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకుని అమ్ముకునే కంపెనీలు ఉంటాయి. కానీ మన కంపెనీ అలాంటి కంపెనీ కాదు. ఆ కంపెనీలన్నీ ట్రెడిషనల్ మార్కెట్ ఉంటుంది. అంటే బయట సమాజంలో ఏ అమ్ముతా ఉంటే దానికి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్, సేల్స్ మ్యాన్, టీవీలో యాడ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా దోచుకుని తింటా ఉంటారు. మన డబ్బులే రేతిరనక పగలనక మనం పనిచేస్తాము, దాంట్లో ఉన్న లాభాలన్నీ కూడా వాళ్ళు తిని బ్రతుకుతూ ఉంటారు. మనం కాస్త పేదవాడుగానే ఉంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో అంటే మన కంపెనీలో మనం ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఆ డబ్బులు వాళ్ళు తినకుండా మన 5గురు డైరెక్టర్లు ఈ నిజాన్ని చెప్తా ఉన్నారండి. నిజాన్ని ఆ 7,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఆ డబ్బుల్ని మన కంపెనీ, గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ అనే కంపెనీ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పర్సన్ కూడా 500 అనేది పంపిస్తూ ఉంది. అందుకోసం మన కంపెనీ అనేది పోదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బ్రతికున్నంత కాలం, మనం భూమి మీద ఉన్నంత కాలం సేఫ్ షాప్ కంపెనీ ఖచ్చితంగా ఉండిద్దండి. అలాగనే జాబ్కి డైరెక్ట్ సెల్లింగ్కి మధ్య విభాగం తెలపగలరు అని అనేది ఉంది. అలాగనే 35 సంవత్సరాలుగా సంపాదించుకొని డబ్బు 3-4 సంవత్సరాల్లో సంపాదించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇక అయితే జాబ్ కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా పని కానీ చేశామంటే అక్కడ జీతం కోసం పనిచేస్తాం, లేదంటే కూలి కోసం పనిచేస్తాం. ఎంతవరకు?
35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అలా పనిచేస్తానే ఉంటాం. ఏమైంది అంటే మనం అనుకుంటాం జాబ్ ఓనర్ అనుకుంటాం, మనం జాబ్ ఓనర్ కాదు, ఏం కాదండి, ఏం కాదు. అక్కడ దాంట్లో మనం సక్సెస్ కాలేము కూడా ఎన్ని సంవత్సరాలు చేసినా. మరి సేఫ్ షాప్ కంపెనీలో ఎలా సక్సెస్ అవుతాం? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా సక్సెస్ అవుతున్నాం అంటే ఇక్కడ టీం వర్క్ ఉంటుంది. టీం వర్క్. టీం అంటే మన కింద ఇద్దరు రావచ్చు, నలుగురు రావచ్చు, 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. ఇప్పుడు గురుజీ చెప్పారు, ఇందాక చెప్పారు, నాకు ఇంతమంది టీం ఉండారు, అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళలేను. అదే ఒక చోట గ్యాదర్ అయితే అందరు కలిసి మీటింగ్ చెప్తాను, అయిపోయింది. అలాగ మనం టీంను తయారు చేసి ఉన్నట్టయితే ఇక్కడ టీం పనిచేస్తుంటే మనకి డబ్బు అనేది వస్తుంది. మరి ఆ డబ్బు కూడా 3-4 సంవత్సరాల సెటిల్మెంట్, అంటే వారానికి 2 లక్షల రూపాయల దాకా తీసుకోవచ్చు డైమండ్ అయితే. అక్కడ మన కింద టీం వర్క్ నడుస్తుంటే ఖచ్చితంగా వారానికి 2 లక్షలు 4 లక్షలు చేసిన గ్రేట్ కంపెనీ అలా 16 లక్షలు కూడా తీసుకోవచ్చు నెలకి. మరి ఎక్కడ సంపాదించుకుంటాం, ఎక్కడ సంపాదించుకుంటామా అంటే ఇక్కడే సంపాదించుకుంటాం. ఎస్, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడటానికి రెడీగా ఉన్నాను. మరి సేఫ్ షాప్ కంపెనీలో మరి 3 తరాలు డబ్బు, 3 తరాలు అలాగా ఎలా ఇస్తుంది కంపెనీ అనేది చాలా మంది నమ్మకం లేకుండా అడుగుతూ ఉంటారు. చెప్పండి, మీరు కూడా సేఫ్ షాప్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు, నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేటప్పుడు మనకి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. మరి జనాలు చెప్పడానికి ఎందుకండి భయపడతా ఉంటారు? దిలీప్ కుమార్, మనం వైజాగ్ మీటింగ్కి వెళ్ళాం, ఇంకా చాలా మంది యూట్యూబ్లో వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. అలా శ్యామ్ సుందర్ వీడియోలు కూడా మనం చూస్తూనే ఉంటాం. అసలు జాయిన్ అయిన వెంటనే మనం ఐడిలో అక్కడ నామినీ కూడా యాడ్ చేస్తాం. మనమేముందండి, ఉన్నంతకాలం ఉంటాము, తింటానే బ్రతుకుతానే ఉంటాం. మనకి ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. కానీ మన పిల్లల కోసం 3 తరాలు డబ్బు వస్తున్నాయి. మరి మన గ్రేట్ మెంటర్స్, మన గ్రేట్ కోచ్, మరి డైమండ్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేస్తున్నారంటే మరీ ముఖ్యంగా ఈ 3 తరాలు డబ్బు కోసమే. ఎప్పుడు ఎవరికి ఎలా జరిగిందో తెలియదు. కరోనాలో ఆయన చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు వస్తున్నాయంటే 3 తరాలు డబ్బు ఉంది కనుకనే. మరి ఈ మాట చెప్పడానికి ఏముందండి, మన బయట షాపింగ్ చేస్తాం, అక్కడ డబ్బులు రావు. చిన్నప్పటి నుంచి షాపింగ్ చేస్తానంటే మన తాతల తరతల నుంచి ఎక్కడ డబ్బులు రావు. ఇక్కడ ఒకసారి షాపింగ్ చేయడానికి చెప్పడానికి ఎందుకండి భయం? ఏం భయపడాల్సిన పని లేదు. 3 తరాలు డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే మనకన్నా ముందుండే వాళ్ళకి జరిగిన వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మనం చెప్పడానికి ఏం భయపడాల్సిన పని లేదు. అలాగనే సేఫ్ షాప్ కంపెనీలో సపోజు 100 మంది జాయిన్ అయ్యారు మన టీం, 95 మంది ఫెయిల్ అయిపోయారు. మరి మిగతా 5గురే ఈ బిజినెస్లో డైమండ్ అయ్యి మరి సక్సెస్ అయ్యి మరి డబ్బు అనేది సంపాదించుకుంటున్నారు. మరి మిగతా 95 మంది పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ చూడొచ్చు. గురుజీ వాళ్ళు మనకి బాస్ అనేవాళ్ళు ఎవరు లేరండి. మనకి బాస్ అనేవాళ్ళు, మన దరిద్రం ఏంటంటే నిజంగా బాస్ అనేవాళ్ళు లేరు. ఎందుకంటే బయట మన సమాజంలో శాలరీ చేస్తున్నారు, శాలరీ కోసం మనం పనిచేస్తే అక్కడ బాస్ ఉంటాడు, ఖచ్చితంగా గట్టిగా అడుగుతాడు, లేదంటే జాబ్లను తీసి పారేస్తాడు. ఇక్కడ మన బిజినెస్ లో బాస్ లేడు, మనకు ఉండేది మన కోచ్ మెంటరే. క్రికెట్ లో కెప్టెన్ ఎలా అవసరమో మనకు కూడా ఇక్కడ కోచ్ కావాలి, మెంటర్ కావాలి. మన డైమండ్ మీటింగ్కి వెళ్ళాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ కష్టపడి ప్రతి ఒక్క దానికి నిలబడి ఎవరైతే ఉంటారో ఆ 5గురేనండి. 100 మంది సక్సెస్ అవుతారంటే అవుతారు. ఎవరైతే డిసిషన్ తీసుకుంటారో, నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి మాటలైనా తట్టుకుంటారో, ఏ మీటింగ్ అయినా సరే రాగలుగుతారో, ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో, నిజంగా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని ప్రేమిస్తారో, సక్సెస్ కావాలి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల్లో లేదా 6 సంవత్సరాల్లో నేను సక్సెస్ కావాలి అంతే, నేను అని సక్సెస్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అలానే 5గురు కూడా డైమండ్ అవుతారు మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి మా గురుజీ. అలానే మా గురుజీ లాస్ట్ పాయింట్ మా గురుజీ, ఖచ్చితంగా సేఫ్ షాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా గేరా చిన్నారావు యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది. అలానే మహా గురుజీలు వీడియోలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి మా గురుజీ. ఇదంతా కూడా మా గురుజీ ఇక్కడ నాకున్న లోక జ్ఞానంతో, నాకున్న కొంచెం కొంచెం తెలివితేటలతో మీరు చేసేదాన్ని బట్టి నేను ఇవన్నీ కూడా నేను తయారు చేసుకుని పెట్టాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. సూపర్ అనమాట. గ్రేట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ధర్నాశ్రవ్ గారు ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, సో పెయింట్ మేస్త్రిగా పనిచేసిన వ్యక్తి. సో సేఫ్ షాప్ బిజినెస్ లో రావటం ఒక ఎత్తు అయితే, ఎంటర్ప్రైనర్ బిజినెస్ మ్యాన్ లాగా మారిపోవడం ఒక ఎత్తు. ఇది కూడా చదువు అనమాట. సో ధర్నాథ్ రవి గారు వచ్చి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా చదువుతూ వస్తున్నాడు.
ఈరోజు ఈ నెలలో పెరలు కూడా కంప్లీట్ చేయబోతున్నాడు. సో నెక్స్ట్ కోరల్ కూడా కంప్లీట్ చేసి నా డైమండ్ ఫంక్షన్ కల్లా ప్రోపాస్ కూడా అవుతాడని నాకు నమ్మకం ఉందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ రవి సార్. సో ఫైనల్ గా ఎక్సలెంట్ గా చెప్పారు, సూపర్ గా, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంటేషన్, ఎక్స్ట్రాడినరీ టాపిక్ డిస్కషన్ సూపర్ గా చేశారు. సో నీకు నాకు సెల్యూట్ అని చెప్పొచ్చు అనమాట. సూపర్ అనమాట. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు బీటెక్ ఎంటెక్ కూడా ఇలా ప్రజెంటేషన్ చేయలేరు, బాగా చేశారు. సో చెప్పండి రవి సార్, మరి మీ కమిట్మెంట్ చెప్పండి. ఇప్పుడైతే టాపిక్ డిస్కషన్ చేశారు, మరి నెక్స్ట్ మంత్ టాపిక్ డిస్కషన్ చేయడానికి మీరు ఏ లెవెల్కి వస్తారు, ఏంటి మీ పరిస్థితి చెప్పండి. జయహో మావజీ, మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మావజీ. ఖచ్చితంగా మావజీ, నేనైతే కమిట్మెంట్ తీసుకున్నాను మావజీ. ఏంటి కమిట్మెంట్ అంటే మావజీ, ఈ నెలలో, ఈ నెలాఖరులో ఖచ్చితంగా 30 డీడీలని క్లోజ్ చేసి నేను లెవెల్ అనేది అచీవ్మెంట్ చేయగలుగుతున్నాను మావజీ. 30 డీడీలని క్లోజ్ చేసి లెవెల్ అనేది అచీవ్మెంట్ చేసుకుంటున్నాను మావజీ. అయితే పెరలైపోతుంది మావజీ. మరి అలాగా నా కింద జాయిన్ అయిన వ్యక్తులు కూడా ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో 100% వాళ్ళని నేను సక్సెస్ చేయించడానికి రెడీగా ఉన్నాను మావజీ. అలానే ఇంకా 2 నెలల్లో, తర్వాత ఇంకొక 2 నెలల్లో కొరలు కూడా నేను కంప్లీట్ చేస్తాను. నా కింద వచ్చిన వాళ్ళని మ్యాక్సిమం గోల్డ్ దాకా తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను మావజీ. ఆ రకంగా పనిచేస్తాను మావజీ. అలాగనే నేను ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ చేయించే ప్రాసెస్లో ఉంటాను మావజీ. థ్యాంక్ యూ మావజీ, మీ బ్లెస్సింగ్స్ మావజీ. ఇంతే రవి గారు, నీ కింద టీంలో ఒక పర్సన్ ని మీరు ఆ ప్లాటినం చేశారంటే నువ్వు పెరలైపోతావు. ఖచ్చితంగా మావజీ. ఏం చేస్తే ప్లాటినం ప్లా- చేస్తే ఆ, నీ కింద ఇన్కమ్ లెగ్ లో ఒక వ్యక్తిని ప్లాటినం చేస్తే నువ్వు పెరలవుతావు. నీ కింద ఇన్కమ్ లెగ్ లో ఎవరైతే రెస్పాన్సిబుల్ లీడర్ ఉన్నాడో ఆ వ్యక్తిని నువ్వు జస్ట్ గోల్డ్ చేసావంటే నువ్వు కూరలు అయిపోతావు. గోల్డ్ చేస్తే కూరలు. కొరలు నీ అయిపోతుంది. రెస్పాన్సిబుల్ లెగ్ లో వ్యక్తిని నువ్వు పెరలు చేసావంటే నువ్వు టోపాజ్ అవుతావు. చూడండి, అతనికి 3వ ర్యాంక్ ఇప్పిస్తే నీకు 5వ ర్యాంక్ వచ్చింది, అతనికి 4వ ర్యాంక్ ఇప్పిస్తే నీకు 6వ ర్యాంక్ వచ్చింది, అతనికి 5వ ర్యాంక్ ఇప్పిస్తే నీకు 7వ ర్యాంక్ వచ్చింది. అర్థమవుతుందండి. ఎస్ మావజీ. అతనికి 6వ ర్యాంక్ ఇప్పించావంటే నీకు 8వ ర్యాంక్ వచ్చింది. అంటే అతను కిందోడికి ఎన్ని ర్యాంక్ ఇప్పిస్తే నీకు పైన ఉన్నోడికి 2 ర్యాంకులు ఎక్కువ. ఇప్పుడు నేను స్వామిదాస్కి 9వ ర్యాంకు, సంజయ్ మాడికి 9వ ర్యాంక్ ఇప్పిస్తే నాది 11వ ర్యాంక్. నీకైతే ఆ ప్రాబ్లం లేదు, ఒక సైడ్ చేసే పని లేదు. జస్ట్ నీకు ఒక సైడ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. ఆ సైడ్ నువ్వు ఆ వ్యక్తికి ఏ ర్యాంక్ ఇప్పిస్తే అంత మించి డబుల్ ర్యాంక్ లో నువ్వు ఉంటావు. నీ కింద ర్యాంక్ 2 వాళ్ళు ఉన్నాడు కాబట్టి నువ్వు ర్యాంక్ 4 లో ఉన్నావు. అతను ర్యాంక్ 3 చేసావంటే ర్యాంక్ 5కి వెళ్తావు. అలా కిందోడికి ఏ ర్యాంక్ ఇప్పిస్తే 2 ర్యాంకులు నువ్వు ఎక్స్ట్రా ఉంటావు. నువ్వు ఆ విధంగా నీ కింద నుండి ర్యాంక్ 9 తీసుకురా. ర్యాంక్ 9 కూడా కాదు, నువ్వు ర్యాంక్ 8 తీసుకొచ్చినా చాలు, నువ్వు ర్యాంక్ 11కి వెళ్తావు, నువ్వు డైమండ్ వెళ్తావు. ఎందుకంటే 1:2 రేషియోలో ఒకవైపు ఎమరాల్డ్ లీడర్ ఉంటే నువ్వు డైమండ్. ఎమరాల్డ్ లీడర్ కోసం నువ్వు ఫోకస్ చేయాలి అంతే కింద. మరి ఆ ఎమరాల్డ్ లీడర్ ఎలా అవుతాడంటే ఈ నువ్వు వెళ్ళిపోయి ఆన్ఫిల్ అకౌంట్ లో ప్రతిరోజు ఒక ఒక వచ్చిన కొత్త వ్యక్తిని పట్టుకుని కూడా వర్క్ చేయాలి. కింద వాళ్ళు పట్టుకొని వర్క్ చేస్తూ కింద లెవెల్స్ పెంచుకుంటూ పోతా ఉంటే పైన కూడా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను నీకు, నువ్వు నీ ఇన్కమ్ లెక్క ఎలా చేసుకున్నావు, నువ్వు వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ లెక్క చేసుకుంటావు అని చెప్పి వాళ్ళకి వర్క్ చేసే దాని ప్రకారం వెళ్ళి సపోర్ట్ చేస్తే వెళ్ళాలి. నీ వర్క్ ఎప్పుడు ఆపద్దు. నీ పని నువ్వు ఎవ్రీడే వర్క్ లో ఉండాలి, ఎవ్రీడే ఫీల్డ్ లో ఉండాలి. ఈరోజు నేను నైట్, మొన్న నేను ఏలూరు నుంచి వచ్చాక నైట్ నాకు 11 12 అయింది. మళ్ళీ నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి 12కి వచ్చానా, మళ్ళీ తిన్నానా తినలేదా అని తర్వాత విషయం, పడుకున్నానా లేదా తర్వాత విషయం. మళ్ళీ 4 o'clock లేచి 5 o'clock రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా, ట్రైన్ ఎక్కేసా. మళ్ళీ నిన్నంతా కంప్లీట్ అయిపోయాక నాకు రాత్రి 1 గంట అయింది. నువ్వు నాకు మెసేజ్ చేసినప్పుడు 12:30, అప్పుడు నేను రిప్లై చేశా. నేను 1 గంటకు వచ్చి మళ్ళీ రా- ఏది 4 గంటల 5 గంటలు నాన్ స్టాప్ గా ట్రైనింగ్ ఇచ్చి, గొంతు కూడా కొంచెం అటు ఇటు అయిందంటే మాట్లాడటం ఎక్కువైంది కదా. మొన్న ట్రైనింగ్, ఇవాళ నిన్న ట్రైనింగ్, మళ్ళీ ఇవాళ మాట్లాడుతూనే ఉంటాను. నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఎవ్రీ డే నేను వర్క్ లో ఉంటా. నా డౌన్ లైన్స్ లో ఎవరు పని చేసినా పని చేయకపోయినా, నా అప్లైన్స్ లో ఎవరు వచ్చినా రాకపోయినా, గేరా చిన్నారామని నేను ప్రతిరోజు ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా, దైవ సాక్షిగా, నా పిల్లల సాక్షిగా, నా ఫ్యామిలీ సాక్షిగా నేను పనిచేస్తా. ఏ అప్లైన్ కోసం
ఏ డౌన్ లైన్ కోసం ఎవరికో చూపించడం కోసం నేను పని చేయను. నేను చేసే పని నా కోసం, నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తుల కోసం. నన్ను నమ్ముకొని వచ్చి బంగారం తాకట్టు పెట్టి డబ్బులు కడుతున్నారు, వడ్డీలు తెచ్చి డబ్బులు కడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. నా ద్వారా డైరెక్ట్ గా జాయిన్ కాకపోయినా సరే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ కోసం కూడా వాళ్ళకెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. మరి మీరంటూ ఒక లెవెల్కి వచ్చారు, మీరు ప్లాటినం అయ్యారు, గోల్డ్ అయ్యారు, పెరలు అయిపోయారు, కూరలు అయిపోయారు, టోపాజ్ అయిపోయారు. మరి ఇంకా మీరు నెగ్లిజెన్సీగా ఉంటే మీ టీంలో నెగ్లిజెన్సీ ఉంటారు. ఈరోజు డైమండ్ లెవెల్కి వచ్చి నేను ఎట్లా కష్టపడుతున్నానో మీరు చూసుకోండి. ప్రతిరోజు నేను నా ఫోటో లేకుండా ఏ రోజు లేదు, నేను వర్క్ లో లేకుండా ఏ రోజు లేను. మరి మీరందరూ పెద్ద పెద్ద లెవెల్స్ వచ్చి మాది అయిపోయింది, మా కింద వాళ్ళు చేయాలి, వాళ్ళ చేత మేము తింటాం అంటే అయ్యే పరిస్థితి కాదు. మనం ఇంట్లో ఉంటే మన టీం కూడా ఇంట్లో ఉండిద్ది, మనం పడుకుంటే మన టీం పడుకుంటుంది. మనం మాటలు మాత్రం చెప్పి నీతులు చెప్తా ఉంటే మన టీం కూడా మాటలు మాత్రం నీతులు మాత్రం చెప్తారు, పని కూడా చేయడు. సో నేను మాత్రం కన్ఫర్మ్ నాలాంటి టీంని, ఎథికల్ టీంని తయారు చేస్తూ ముందుకెళ్తాను. ఈ 2 నెలల పాటు వెయిట్ చేస్తాను. ఎవరైతే ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ మీ అందరికి నేను టార్గెట్ ఇచ్చాను, మీరు మీ మీ రెస్పాన్సిబుల్ లెక్కలో ఒక్కొక్కరు 5 టార్గెట్ విన్నర్స్ అని చెప్పాను. 5 మెంబర్స్ కాంటెస్ట్ విన్నర్స్ అయితే ఓకే, ఒక అవ్వలేదా మీరు అందరూ వర్క్ చేయనట్టు నా దృష్టిలో. సో నేనేం చేస్తానంటే నాతో పాటు వర్క్ చేయడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు తయారు చేస్తాను. జూమ్ లో తయారు చేసుకుంటాను, వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటాను, వాళ్ళ ముందుకు తీసుకెళ్తుంటాను. నేను గ్యారెంటీ అనమాట. సో ఈ బిజినెస్ లో నేను కొన్ని వందల మందిని డైమండ్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. సో మరి దాంట్లో మీరు అందరూ ఉండాలా లేదా అనేది మీరే డెసిషన్ తీసుకోవాలి. మంచిగా మాట్లాడుతున్నారు, ఎక్సలెంట్ గా నాలెడ్జ్ ఉంది, దాని తగ్గట్టుగా వర్క్ కూడా ఉండాలి. వర్క్ చేయకపోతే ఈ బిజినెస్ సక్సెస్ కానే కాలేము. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. సో ఆల్ ది బెస్ట్ రవి సార్. మరి ఖచ్చితంగా ఈ నెలలో నువ్వు పెరలైపోవాలి. ఓకేనా? చెప్పండి. ఖచ్చితంగా మావజీ ఈ నెలలో ఫెరల్ అవుతాను మావజీ. నాకు నేను ఇచ్చే చెప్పిన ప్లాన్ మాటలు బట్టి ఏం కమిట్మెంట్ తీసుకున్నారు? ఖచ్చితంగా మావజీ చెప్తున్నాను మావజీ. ఎవరైతే నమ్మి పని చేస్తున్నారో వచ్చారు మాది మంచి టీం వచ్చారు మావజీ, వీళ్ళందరూ కూడా ర్యాంకులు మారుస్తాను మావజీ. వాళ్ళ ర్యాంకుని ఈ నెలలోనే మారుస్తాను మావజీ. నేను డైలీ పనిలో ఉంటాను మావజీ, పనిలో ఉంటాను మావజీ. ఖచ్చితంగా పని అంటే ఏం లేదు మావజీ, జస్ట్ వెళ్ళటం, కూర్చోవటం, మాట్లాడటం మావజీ. మేము చేసిన పనిలో కన్నా కూడా ఇది చాలా ఈజీ మావజీ. చాలా మంది అనుకుంటారు ఫుల్ టైం చేయాలా, పార్ట్ టైం చేయాలా, అది ఇది అని చెప్పి రకరకాల. నేనైతే ఫుల్ టైం ఎంచుకున్నాను మావజీ. అలా ఒకటి ఇద్దరు లేకపోతే నలుగురు లేకపోతే ఐదుగురు ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు ఫుల్ టైం తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు మావజీ. బిజినెస్ లో ప్రతి ఒక్కరు డైమండ్ అవుతారు మావజీ. ఇందాక చెప్పిన ప్లాన్ లో, ఇందాక చెప్పిన 5 రోజు లెర్నింగ్ కోర్సులో 100 మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, 95 మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే కమిట్మెంట్ లేక. జాయిన్ అవుతారు, డబ్బులు రాలేదు, లెర్నింగ్ లేదు, నేర్చుకోరు. సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే లెర్నింగే అవసరం మావజీ. లెర్నింగ్ మీరు చెప్పిందంతా కూడా మేము తీసుకుంటాం మావజీ. అలానే మా టీంకి కూడా నేర్పిస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ, మీ బ్లెస్సింగ్స్ మావజీ. సో రైట్, ఆల్ ది బెస్ట్. ఐదుగురులో మనం ఉండాలంటే ప్రతిరోజు ఆంటర్ప్రెన్యూర్లో మనం ఉండాలి. ఎవరు పని చేసిన పని చేయకపోయినా, ఎవరు పని చేసిన పని చేయకపోయినా మనం పని చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.